కాలికి మోరు పుండ్లు అవటం అన్నమాట. కీళ్ళలో పుండు అయింది. ఇది బాగా లావు వాసిపోయి ఇన్స్పెక్షన్ అయింది. ఈ కాలుకేమో లైట్గా ఉంది, ఇదేం కాలేదు. ఇదేమో బాగా లావు అయ్యి ఇంకా సీమ్ బట్టి ఇదంతా వాసిపోయి నడవలేకుండా పండుకొని పోయింది. ఇది పనికిరాదు అనుకున్న తర్వాత దీనికి ఒక ఆకు పెట్టి ఆకుతో ట్రీట్మెంట్ చేశా. ఆ ఆకుతో ట్రీట్మెంట్ చేసినాక ఆ నీరు అనేది ఆగిపోయి వాపు తగ్గిపోయింది. ఇదంతా లాగేసా ఒక తడవ, మళ్ళీ ఇది రెండో తడవ చిక్కు కొట్టింది. ఇది కూడా ఊడిపోద్ది. ఇది పూర్తిగా మానిపోయి కోడిపుంజు బాగా రికవర్ అయినప్పుడు నేను ఆ ఆకు గురించి మొత్తం డీటెయిల్గా చెబుతాను అన్నమాట. మందులు ఆడే పని లేదు, కాకపోతే కొంచెం ఐబాల్ అనేది మెత్తబట్టడం కోసం రుద్దుకోవాలి. పుంజు చూడండి, డ్యాగ పుంజు బ్రేడర్ వరుసగా 4 నెలల పాటు బ్రీడింగ్ చేయించా. పిల్లలు సుమారు ఒక 200 పిల్లలు వచ్చినాయి. దీని నుంచి మంచి క్వాలిటీ, మంచి వాటం, సైజులు అన్నీ బాగుంటాయి. మొక్కలు నీట్గా ఉంది, మొక్కలు జుట్టు అంత బాగుంది. ఇది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బాగా రికవర్ అయి తిరిగేటప్పుడు మళ్ళీ పాల మీద చేసేటప్పుడు మళ్ళీ వీడియో తయారు చేస్తాను, ఫుల్ వీడియో తయారు చేస్తాను.